సునామీ డే సందర్భంగా విశాఖ పేద జాలర్పేటలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశలతో సముద్రం వరకు భారీ ర్యాలీ చేశారు. గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని పూజలు చేశారు. మత్స్యకారుల ప్రత్యేక పూజలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. 2004లో వచ్చినటువంటి సునామీ మత్స్యకారుల్లో ఒక భయాందోళన కలిగించింది. అప్పటి నుంచి గంగమ్మ శాంతించాలంటూ ప్రతి ఏడాది డిసెంబర్ 26వ తేదీన మత్స్యకారులు ప్రధానంగా అందరూ కూడా పెద్ద జాతర నిర్వహిస్తారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఇంటి నుండి కూడా ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటి నుండి పాలు నీళ్లు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి ప్రధానంగా గంగమ్మ తల్లికి అర్పించడానికి బిందెలతో అక్కడంతా కూడా కుటుంబాల నుంచి వస్తారు. సముద్రం ఒడ్డుకు వచ్చి వీళ్ళంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ నీటిని పాలని అన్నింటినీ కూడా గంగలో కలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు విశాఖలో ఉన్నటువంటి పెద్దజాలర్పేటలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా వీళ్ళంతా కూడా పూర్తిగా కూడా వేట మీదే ఆధారపడతారు. వేటకు వెళ్ళేటువంటి తమ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో సురక్షితంగా బయటికి రావాలి, గంగమ్మ శాంతించాలంటే కూడా వీళ్ళంతా కూడా ప్రతి ఏడాది కూడా ఈ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ పూజలు చేస్తున్నారు. అమ్మాయి, ప్రతిసారి ఎందుకు ఈ పండుగ చేస్తారు? ఏంటి ప్రత్యేకత? ప్రతిసారి ఎందుకు చేస్తున్నామంటే ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారు, తల్లి పిల్ల గంగమ్మ దగ్గరికి వెళ్తున్నారు. ఆ గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడి నా బిడ్డలు మా ఇంటికి పంపిస్తుంది. వ్యవసాయ గింజలు ఎట్టని మేము ప్రతి సంవత్సరం తల్లికి పూజలు చేసుకుంటున్నాము. మేము అందులో బ్రతకవలసిన కనుక మాకు ఇంకేమి ఏరా జాబులు లేవు. ఏదైనా తల్లి కాడే బ్రతుకుతున్నాం. సావైనా రేవైనా ఆ తల్లి చల్ల తీసుకురావాలని ఆ తల్లికి సంవత్సరం పూజలు చేసుకుంటున్నాం. చూడొచ్చు, సునామీ రావడం వలన గతంలో భయాందోళనమేమో మీరు ప్రతి ఏడాది డిసెంబర్ 26ని ఎందుకు చేస్తారు? 2004లో సునామీ రావడం వల్ల దానికోసం సంవత్సరం జనవరి 26వ తారీఖుని మేము గంగాదేవి పండుగ అంటూ చేసుకుంటూ ఉంటాం. మేము అందులోనే సముద్రం అంటే మాకు గంగమ్మ తల్లితో సమానం సార్. అందువల్ల సంవత్సరం మేము గంగమ్మ తల్లికి ఇలా పూజ చేస్తూ ఉంటాం అనమాట. అంటే గంగమ్మ మా వైపు బాగా చూస్తారు అది సార్. మేము బతికింది అందులో కాబట్టి మా తల్లి మమ్మల్ని బాగా చూడాలని సంవత్సరం మేము ఇలాగ పండుగ చేస్తూ ఉంటాం. కాసి మా భర్తలు వెళ్ళిన కాసి మాకు బాగా దీవించమని గంగమ్మ తల్లికి మేము దాన్ని పెట్టుకుంటామండి సంవత్సరం. చూడొచ్చు, వీళ్ళంతా కూడా కుటుంబాలతో సహా కూడా వచ్చి ప్రతి ఏడాది డిసెంబర్ 26వ తేదీన ఇక్కడ గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. ఈ రోజున సునామీ భారతదేశంలో వచ్చింది. కాకపోతే ఆ రోజు భారతదేశంలో పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవడానికి ఆ తల్లి మా కుటుంబాలందరినీ చల్లగా చూసింది అనేది వీళ్ళందరి నమ్మకం. అందుకోసం వీళ్ళంతా కూడా ఇంటి నుండి బయలుదేరిగా ఊరేగింపుగా బయలుదేరి వచ్చి చూడొచ్చు మనం ఏదైతే ఉన్నావో ఇంట్లో పూజలు చేసినటువంటి నీళ్లు పాలు పసుపు కుంకుమ అన్నీ కూడా నైవేద్యంగా తీసుకొచ్చి ఇంటి నుండి తీసుకొచ్చి ఇక్కడంతా కూడా సముద్రం ఒడ్డున వీళ్ళంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలు నిర్వహించిన తర్వాత ఈ నీటిని అంతటినీ కూడా పూర్తి స్థాయిలో సముద్రం కలుపుతారు. ప్రతి ఏడాది కూడా ఈ గంగమ్మ జాతరని సునామీ దినోత్సవం నాడు నిర్వహిస్తారు. పసుపు కుంకుమ అర్చనతో గంగమ్మకు కూడా ఆ పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇంటి నుండి తీసుకొచ్చినటువంటి బిందెలతో నీటిని గంగలో వంపి ఆ గంగమ్మని ప్రతి ఏడాది కూడా వేడుకుంటున్నటువంటి దీన్ని ఒక జాతరగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో నాయుడు, విశాఖ పెద్దజాలర్పేట నుండి.